మిత్రులారా, అందన్న, అశోకన్న, జయదేవ్ తిరుమలరావు సారు, వెంకన్న, రసనాయ్, ఎమాహేమిలు, వీళ్ళ మధ్య నేను మాట్లాడడం అంటే నాకు పెద్ద పరీక్ష పెట్టిండు మన వేద కుమార్ సార్. అయినా కానీ నాకు తెలిసిన 2 మాటలు మీతో పంచుకోవడానికి మీ ముందు నిలబడ్డాను. మన సార్ చెప్తూ పాట యొక్క గొప్పతనం ఏందని చాలా వివరంగా చెప్పాడు. ఆ పాట యొక్క గొప్పతనం గురించి రాసిన కవి పాట శ్రమజీవుల్లో నుంచి పుట్టింది. ఆ శ్రమజీవులు ఎవరు? ఆ శ్రమజీవులు ఎవరు? భూమితో పెనవేసుకొని మొత్తం అడుగడుగున తన చెమట చుక్కలతోటి ఈ ప్రపంచానికి సృష్టికర్తలుగా అన్నిటినీ ఒక ఉత్పత్తే కాదు, చివరికి పాలకుల జెండాలు మోసేదాకా శ్రమజీవుల పాత్ర ఉంది. ఈ శ్రమజీవులకి ఒక గొప్ప సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి నేడు లేదు. ఎందుకంటే ఆధారమైనప్పుడు, అది బతుకు జీవనాధారమైనప్పుడు పాట నా చేతిలో ఉంది. అది ఆదాయ వనరుగా మారినప్పుడు అది సంపద కులాల చేతుల్లో ఉంటుంది. నా జీవితంలో అడుగడుగునా నేను చిందించిన నెత్తుటి బొట్టులను చూసుకున్నప్పుడు, నాకు తగిలిన గాయాల నుంచి కారుతున్న రక్తంలో నుంచి నడిచొస్తున్నప్పుడు, ఆ నెత్తుటి చరిత్ర మీద నడుస్తున్నప్పుడు నా గొంతులో నుంచి పుట్టింది నా జాతి, నా దళిత పీడిత కులాల ప్రజల చెమట చుక్కల్లో నుంచి పుట్టింది కళ, పాట. అందుకేనేమో ఈ దేశంలో గొప్ప ప్రజా కళాకారులుగా పేరొందిన ప్రతి ఒక్కరూ దాదాపుగా ఎక్కువ శాతం దళిత పీడిత కులాలలో నుంచి వచ్చిన కళాకారులే ఉంటారు. అది జన్నాట్య మండలి కావచ్చు, నేడు అనేక కళా సంఘాలు ప్రజా కళా మండలి దాకా. కళ నా దళిత జీవితానికి, నా దళిత బతుక్కి ఆధారంగా ఉన్నప్పుడు ఆ కళ వేరుగా ఉండే, అది ఆదాయ వనరుగా మారినప్పుడు దాని తీరు మారిపోయింది. పాట తూటా కంటే సూటిగా, వాడిగా, వేడిగా ప్రజల హృదయాలను తాకుతుంది. మా కవి అంటాడు, సైనిక దాడి కంటే సాంస్కృతిక దాడి చాలా ప్రమాదకరం అని. ఈరోజు నా పాట నాకు కాకుండా పోయింది. నా బతుకులు ఏ విధంగా అయితే ధ్వంసమైనయో, నా సంస్కృతిని ఏ విధంగా అయితే ధ్వంసం చేసిందో, నా పాటను కూడా ఈరోజు సంపన్న కులాలు ఆక్వై చేశారు. ఆక్వై చేయకపోతే నా పాట ప్రజల దగ్గర ఉండాల్సింది పోనిచ్చి నా పాట పాలకుల దగ్గర ఎందుకు ఉంది? పాటల ప్రజలకి ప్రచారంగా మారాల్సిన పాట
పాలకుల ప్రచారంగా ఎందుకు ముందుకొచ్చింది? ఆ ప్రచారం ప్రజల దగ్గర ఉండాల్సింది పోనిచ్చి పాలకుల దగ్గర ఎందుకున్నది? ఉందర్రా మాలపేట ఊరి శివరా, కష్టాలున్న చోట ఊరి చివరా, కష్టాలున్న చోట అక్కడ నా ఉనికి కోసం, నేను మనిషిని చాటి చెప్పుకోవడం కోసం ఒక పాటగా 10 మందిలోకి వచ్చాను. నా ఉనికిని చాటుకున్న నా పాట, నా ఉనికిని చాటు చెప్తూ మోసుకొని వచ్చిన నా పాటని ఈరోజు దోపిడీ చేశారు. ఎవరు దోపిడీ చేశారు? ప్రజాస్వామ్య విలువలు చెప్పి, ఐక్య సంఘటనలని చెప్పి నా పాటని దోపిడీ చేశారు. చెరబడ్డరాజు అంటాడు, రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే, రాళ్లకు పువ్వుల పరుమిలం ఎప్పుడు అంటదు అంటదు అంటదులే అంటాడు. ఈరోజు ప్రచారంలో ఉన్న ఈ సంస్కృతి కానీ, ఈరోజు విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ పాట కానీ అది ప్రజల పాట కాదు, అది ప్రజల సంస్కృతి కాదు. ఎందుకంటే ప్రజల సంస్కృతి స్థానంలో సామ్రాజ్యవాద విసంస్కృతి, భూస్వామ్య విసంస్కృతి, మనువాద విసంస్కృతి మొత్తం కలగలిసి నా అసలైన ప్రజా సంస్కృతిని ధ్వంసం చేస్తుంది. ఇక్కడ ఎవరైతే అధికారం చెలాయిస్తాడో, గుగి అన్నట్టు భాష అన్నిటికంటే మహత్తరమైన సాధనం. అది బలవంతంగా కానీ లేదా అంగీకారం ద్వారా కానీ ఆ భాష మీద ఒక్కసారి పట్టు సంపాదిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని అన్నిటినీ కొల్లగొట్టొచ్చు. అది పాటలోనైతేనే, సంస్కృతిలోనైతేనే, ఇంకేటిలో అయితే. కొల్లగొట్టబడ్డ సంస్కృతిలో నుంచి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ధ్వంసం చేయబడ్డ నా బతుకుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. జానపద కళలకి, దళిత పీడిత కులాల సంస్కృతికి పుట్టినిల్లైన తెలంగాణ గడ్డ మీద ఆ దళిత పీడిత కులాల బతుకులు విధ్వంసం అవుతుంటే, ఆ సంస్కృతి నాశనం అయిపోతుంటే, ఈ దేశంలో ఉన్న అగ్రకుల రాజకీయ పాలక పక్షాలు వాళ్ళ సంస్కృతిని కుమ్మరించిన ఆ సంస్కృతిని మొత్తం ధ్వంసం చేస్తూ ఉంటే, ఆ సంస్కృతిలో చావలేక బతకలేక ఆక్రోషిస్తున్నా, ఆక్రందనం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా పాట నా ప్రజలకు కాకుండా చేసింది. ఆ సంస్కృతిలో ఆటోమేటిక్గా ఎవడైతే ఏ ఆధిపత్యం కింద అయితే బతుకుతా ఉన్నామో ఆ ఆధిపత్య సంస్కృతి కొనసాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆధిపత్య సంస్కృతిలో కొట్టుకుపోవడం సహజం. ఈ సంస్కృతిలో నేను కూడా కొట్టుకుపోయా. నేను అనుకుంటున్నా నా కళాకారులు, నా మిత్రులు, నా అన్నలు కూడా కొట్టుకుపోయారని నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే గతంలో పాటకి ప్రజలకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండేది. కానీ నేడు స్టేజీ, పెద్ద పెద్ద స్టేజీ, టీవీలు, సినిమాల సంబంధమే అయిపోయింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు తక్కువైపోయినాయి.
అంటే నా ప్రజలకి నన్ను దూరం చేసిండ్రు, నా పాటను దూరం చేసిండ్రు. ఆ విధంగా దూరమైన పాట ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటా ఉంది. ఆ ఆటుపోటుల్లో మనం ఏం ఆలోచిస్తామంటే విశాలమైన ప్రజారాశులకి, విశాలమైన పెద్ద పెద్ద ప్రజానికం కూడిన చోట మనం పాటలు పాడి ఆ ప్రజలను చైతన్యవంతం చేయాలనుకుంటాం. ఆ పెద్ద పెద్ద స్టేజీలు మనం వేయలేము. ఆ పెద్ద పెద్ద స్టేజీలు ఎవరేస్తారు? పాలక పార్టీలు. ఆ పాలక పార్టీలో ఉన్న నాయకులే వేస్తారు. ఆ నాయకులు మన గురించి మాట్లాడుతున్నారు, మన పోరాటాలు అంటారని చెప్పి మనం ఆ స్థాయిలో నిలబడి పాట పాడతాం. మనం పాట పాడి దిగిన వెంటనే ఆ పాటకున్న క్రేజీ, ఆ పాట ఇచ్చిన చైతన్యాన్ని మొత్తం ఓట్లుగా మార్చబడుతున్నాయి, సీట్లుగా తేల్చివేయబడుతున్నాయి. ఇప్పుడు ఈ పాట తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అడుగడుగున ఎంత కీలక భూమిక పోషించిందో మనందరికీ తెలుసు. నేనంటున్నా, ఒక పెద్ద విప్లవ పార్టీలోనే ఒక 70% మంది మిలిటెంట్స్, 70% మంది విప్లవకారులు ఒక పాట ద్వారా, అది గద్దరన్న పాట ద్వారా చైతన్యవంతమై సాయుధ పోరాటంలోకి వెళ్ళారని అంటే ఆ పాటకున్న గొప్ప శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి శక్తినిచ్చిన ఈ పాట నేడు దశ కోసం ఎదురు చూస్తూ ఉంది. 4.5 కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మధ్య ఆ 4.5 కోట్ల ప్రజల ఓట్లను దండుకొని సీట్లో ఎక్కడం కోసం ప్రయత్నం చేసే నాయకుల ఆకాంక్షల మధ్య ఆ చౌరస్తాలో ఈరోజు పాట నిలబడి పాట పాత్ర ఏంది, పాట ఏం చేయాలి, ఈ పాట నెడు తీసుకెళ్లాలని మనం ఇక్కడ చౌరస్తాలో నిలబడి ఉన్నాం. ఎందుకంటే పాటను కూడా విభజించాడు కనుక వాడు. పాటకున్న ఆ పీడిత కులాల గాయకులు, కళాకారులను కూడా విభజించాడు కనుక గద్దరన్న నువ్వు స్టేజ్ మొత్తం నువ్వు బాగా నా చేత పాట పాడించుకొని మొత్తం ఓట్లు దండుకుంటున్నావు అని చెప్పి గద్దరన్న స్టేజ్ ఎక్కకపోతే గోరెటంకన్న స్టేజ్ ఎక్కకపోతే రసమై ఎక్కకపోతే అందశ్రీని ఎక్కకపోతే నేర్నాల్ కిషోర్. ఒకరు మార్చుకునే ఒకరు మనకున్నటువంటి చిన్న చిన్న కోరికలు, లేకపోతే చిన్న చిన్న ఆశయాలు, వాటిని సాధించుకోవడానికి మనం తప్పని పరిస్థితిలో మనల్ని మనమే విభజించుకొని వాడికి ప్రచార సాధనంగా తయారైపోయాము. అందుకే చాలా మంది మాట్లాడుతున్నారు, ఈరోజు పాటకు విలువ లేకుండా పోయింది, ఈరోజు పాటని కరివేపాకులాగా తీసి పడేసుకున్నారు, లేకపోతే పాట పాడించుకొని మనల్ని పక్కన నెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చెప్పుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం. నిజంగా పాట ఎంత శక్తివంతమైందంటే, పాటకున్న గొప్పతనం ఏంటంటే రాజుని ప్రశ్నించేటువంటి శక్తి పాటకుంది. అప్పుడే అది ప్రజా పాట, అప్పుడే అది ప్రజా కళాకారుడు. రాజ్యాన్ని ప్రశ్నించలేని వాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని వాడు ప్రజా కళాకారుడు కానే కాడు. అందుకనే ఈ పాట ఈరోజు ఆ ప్రశ్నించ తత్వాన్ని అందిపుచ్చుకోవడానికి సమావేశమైంది. మనం ప్రత్యామ్నాయం ఆలోచిద్దామంటున్నాం. ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకుడు ఎవరో మీటింగులు పెట్టి ఆ మీటింగుల మీదకి మనల్ని పిలిస్తే మనం వెళ్ళి ఆ మీటింగులు కాకపోతే మనమే మీటింగ్ పెడదాం. మన కళాకారులంతా ఐక్యమవుదాం. మన కళాకారులంతా ఐక్యమయ్యి ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం. ప్రజల్ని మన వెనక రారా, అసలు ప్రజలు మన వెనక లేకపోతే వాడు వెనక ఆడున్నారు. వాడు వెనక్కి తీసుకెళ్ళింది మన పాట కదా. వాడు వెనక్కి ఆ రాజకీయ దోపిడీ పాలకులు వెనక్కి తీసుకెళ్ళింది మన పాట కదా.
మన పాటనికే ప్రజలుంటారు. కానీ ఆ పాటని సరైన దారిలో తీసుకెళ్లడంలో మనం ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ కాకపోతే ఈరోజు ఈ తెలుగుదేశం తెలంగాణ నాయకులు కావచ్చు, ఈ కాంగ్రెస్ తెలంగాణ నాయకులు కావచ్చు, ఈ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి ఎవడైతేనేమి ఒక్కొక్కడు ఒక్కొక్క హంతకుడు. ఎందుకంటున్నానంటే నెత్తురుటేరులో ముంచినోళ్ళు తెలంగాణ కోసం పాట పాడినందుకే నెత్తురుటేరులో ముంచినోళ్ళు తెలంగాణ అంటూ జై కొడుతుంటే వాడెమ్మడిపోయి మనం పాటలు పాడుతున్నప్పుడు ఇంకంతకంటే ఏమైంది? అంతేకాదు, వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని నిన్నగాక మొన్న సంతోషు ఎక్కడో ఆదిలాబాద్లో పుట్టిన ఒక దళిత పిల్లోడు ఎన్ని కష్టాలు పడి యూనివర్సిటీలోకి వచ్చి చదువుకొని ఏమి ఉద్యోగం రాదని చెట్టుకు ఊరి పెట్టుకొని దారుణంగా చచ్చిపోతే అంతకంటే విషాదం మరి ఏదైనా ఉందా? ఈ ప్రపంచంలో ఇన్ని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిన విద్యార్థులు ఎక్కడైనా ఏ దేశంలో ఉందా? పోరాటాల పురిటిగడ్డ ఇది, విప్లవాలకి వీరగడ్డ ఇది, ఎరుపెక్కినటువంటి ఎర్రగడ్డ అని చెప్పి మనం చాటింపులేసుకుంటున్నామే. ఆ పోరాటాల పురిటిగడ్డ మీద ఈ రోజు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఆత్మహత్యల్లో మన భాగం ఎంత? మన పాత్ర ఎంత? మన పాట పాత్ర ఎంత? చెక్ చేసుకోవాలి. జరిగిన తప్పుల్ని మళ్ళీ జరగనీయకుండా చేయాలి. మొత్తం ఈ మోసం చేసే నాయకుల్ని చెక్ పెట్టాలి. ఆ చెక్ పెట్టే శక్తి పాటకే ఉంది. ఆ చెక్ పెట్టడానికి మనం సిద్ధం కావాలి. అది ఎట్లా చెక్ పెడదాం? అవునయ్యా, మనం కళాకారులు అందరం ఏకమవుతాం. మరి మనల్ని ప్రజలను నడిపించే నాయకుడు కావాలిగా. నాయకుడు ఎక్కడి నుంచి వస్తాడు? చరిత్రలో ఎప్పుడు నాయకుడు అనేవాడు పైనుంచి ఊడిపడడు. నాయకుడు అనేవాడు ప్రజల్లో నుంచి పుడతాడు. ఆ ప్రజల్లో నాయకుల్ని మనమే పుట్టిస్తాం. మన పాట పుట్టిస్తుంది. పాట ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుందని చాటి చెబుదాం. ఎస్, ఏందా మీరు చెప్పేది మొత్తం ఉద్యమాల ద్వారా ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మీరే అంటారు, మళ్ళీ ఉద్యమాలు అంటున్నాం. ఉద్యమాల ద్వారానే తెలంగాణ ఎందుకు వస్తుంది అంటున్నాం. మీరన్నట్టు 119 సీట్లు గెలిచిన, 17 ఎంపీ సీట్లు గెలిచిన, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 175 సీట్లు, 25 ఎంపీ సీట్లు మెజారిటీ. అట్లా కూడా మనకు తెలంగాణ వచ్చే అవకాశం లేదు కదా. మరి ఎట్లా వస్తుంది? మెజారిటీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆకాంక్ష ఎట్లా తీరిద్ది? ఎట్లా తీరిద్దంటే ఈ ఓట్ల ద్వారా తీరదు. పాలకుల మెడలు వంచి పాట మెడ మీద కత్తిలాగా ఎప్పుడైతే మారుతుందో, ఆ పాటతోటి ఈ ప్రజల్లో ఎప్పుడైతే ఈ నాయకుల్ని ఎండగడతామో, మోసం చేయడానికి సిద్ధపడేవాడికి గుండెల మీద దరువులేస్తామో, అప్పుడే తెలంగాణ సాధించబడుతుంది. ఆ వైపుగా ఉద్యమాలను నడిపించకపోతే, ఆ వైపుగా ఉద్యమాలని వైపు ప్రజలు నడిపించకపోతే మనకు తెలంగాణ ఎప్పటికీ రాదు. ఎందుకంటే చరిత్ర పొడవతని చెప్తా ఉంది. మరి చెన్నారెడ్డి నాయకత్వంలో 14 ఎంపీ సీట్లకి 11 ఎంపీ సీట్లు గెలిపిస్తే తీసుకుపోయి ఇందిరాగాంధీ కాళ్ళ కడబెట్టారు. మరోసారి తరతరాలుగా మోసపోయిన తెలంగాణ ప్రజల దుస్థితి. ఎన్నాళ్ళు మోసం, తరతరాల మోసం ఇంకా చెల్లదు అంటూ తమ హక్కే తెలంగాణ రాష్ట్రం అంటూ నిర్ణయిస్తూ పాట ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజల్ని ఉద్యమాల దారి పట్టించి ఈ రాజకీయ నాయకుల మెడలు వంచి తెలంగాణ సాధించే వైపుకి పయనం కావాలని, అదే ఈరోజు పాట మీద ఉన్న ప్రధానమైన బాధ్యతని ప్రజా కళా మండలిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన టిఆర్సి వాళ్ళకి ఉద్యమాలు అందరూ తెలియజేస్తూ తెలంగాణమా తెలుగు నేలపై మొలిచిన తారాలవనమా,
మరువజాలరే మరువజాలరే నీ త్యాగమెన్నటికి ప్రజలు మరువజాలరే. ఎన్నెన్నో అందాలు మరువని మకరందాలు ఈ భువిపై విరజిమ్మిన విప్లవ సుమగంధాలు. కళలకును కాణాచి కౌలను పురుడోసి విప్లవాన్ని కలవోసి పోరుకు దిక్చూచి తెలంగాణమా తెలంగాణమా తెలుగు నేలపై మొలిచిన త్యాగాల వనమా. ఈ త్యాగాల వనానికి, ఈ త్యాగాల కళామ తల్లికి మరోసారి ఉద్యమాబంధాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాడలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాడలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపంతో జరిగిన పరిణామాలెన్నో, వరాదును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు, కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాల్చిన పడాలెన్నో. రణరక్క శిఖరాలను రాల్చిన పసిపాలెన్నో. కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో. ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలతో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం. కరువంటూ కాటమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఓ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మండలి కవి కళాకారుడు కోటెనకు ఒకసారి గట్టిగా అందరం చప్పట్ల ద్వారా మన శుభానందనలు. నిజంగా ఇవాళ కవి గాయక గుండెలు గాయపడి ఉన్నాయి. అవి కొన్ని గేయాలుగా వస్తున్నాయి బయటికి, కానీ ఇంకా అనేక కావ్యాలు ఉన్నాయి మా కడుపులో, మా మెదళ్ళలో అనేక కావ్యాలు అవి అక్కడే ముద్రించబడి ఉన్నాయి అనేటువంటి ఒక దాశరథి గేయం తరతరాలుగా నిలిచిపోయేటువంటి ఆ పాట
దాశరథి పాట మన తెలంగాణ పాట. నా తెలంగాణ కోటి రతనాల వీణ ఇవాళ అనేక ఖండాలుగా ఖండించబడినటువంటి ఒక వీణగా మనకి ఈరోజు మన ముందున్నది. మరి కోటి మాట్లాడుతూ సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నాడు. తెలంగాణ మీద ఇలా తెలంగాణ ఉద్యమం ఇంత ఊపెత్తున రావడానికి ఆ సాంస్కృతిక దాడే ప్రధానమైనటువంటి కారణం. ఏ రాష్ట్రమైతే ఈ భారతదేశంలో మొట్టమొదట ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందో, భాష పేరుతో ఏర్పడాల్సినటువంటి రాష్ట్రం పేరు ఇవాళ భాషకు సంబంధించింది కాదు. అది ఒక జాతికి సంబంధించిన పదం, అది ఒక ప్రాంతానికి సంబంధించిన పదం, అదే ఆంధ్ర శబ్దం. అసలు సిసలైన భాషా పదం తెలుగు పదం త్రిలింగ ప్రదేశం ఉండాల్సినటువంటి ఈ తెలంగాణ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా అవతరించినప్పుడే ఒక పెద్ద దాడి జరిగింది, ఒక పెద్ద మోసం జరిగింది. మరి అట్లాంటి మోసం, భాష పేరుతో జరుగుతున్నటువంటి మోసం 1969 ఉద్యమం తర్వాత, 71 జయాంధ్ర ఉద్యమం తర్వాత, 75లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. ఇదే అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ వాళ్ళ తండ్రి మండలి కృష్ణారావు గారు ఉన్నారు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాల తర్వాత మండలి బుద్ధప్రసాద్ అధికార భాషా సంఘం అధ్యక్షుడైన వెంటనే తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా భాష పేరుతోని తెలంగాణ ఉద్యమం లేదు ఇక్కడ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మరోసారి ప్రపంచ తెలుగు మహాసభల పేరుతోని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో నిజానికి ప్రపంచం లేదు, అక్కడ తెలుగు కూడా లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ మధ్యనే ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును చూసినాం మనం. ప్రపంచ జీవ వైవిధ్య సదస్సులో 193 రాష్ట్రాలు 193 దేశాల ప్రతినిధులు ఉన్నారు. ప్రపంచం అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కొన్నైనా ఒక వేదికగా ఏర్పడ్డప్పుడు అది ప్రపంచ స్థాయి సదస్సు అవుతుంది. మరి అలా ప్రపంచ తెలుగు మహాసభలో ఉన్నదెవరు? ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి, ఒంగోలుకు చెందినటువంటి, తెనాలికి చెందినటువంటి, గుంటూరుకు చెందినటువంటి, నెల్లూరుకు చెందినటువంటి వాళ్ళు అమెరికాలో, వాళ్ళు డల్లాస్లో, వాళ్ళు న్యూయార్క్లో ఉండి, వాళ్ళు చెన్నైలో ఉండి, వాళ్ళు బెంగళూరులో ఉండి, వాళ్ళంతా ఒక వేదికగా తిరుపతికి వస్తే అది ప్రపంచం అవుతుందా? ప్లీజ్ కమాన్ టు ది డయాస్ అని మొదలయ్యేటువంటి వేదికలు, బ్రిటిష్ ఆంధ్రులుగా ఉన్నటువంటి మమ్మీ డాడీల సంస్కృతిని మోసుకెళ్లినటువంటి సభలు ఇవాళ తెలుగు సభలు అవుతాయా? కాబట్టి ఖచ్చితంగా అవి ఉత్త సీమాంధ్ర సభలే, అక్కడ ప్రపంచం లేదు, తెలుగు లేదని చెప్పి చాలా స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నాం. మరి ఇట్లాంటి సాంస్కృతిక దాడిని ప్రశ్నించాలి. సాంస్కృతిక దాడిని ప్రశ్నించినప్పుడే ఏ ఉద్యమమైనా ముందుకు పోతుంది. అందుకే సాంస్కృతిక ఉద్యమ యాత్రని చేపట్టిండు గద్రన్న కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా. మరి సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఏర్పాటైనటువంటి ఈ సభలో మాట్లాడినటువంటి అన్నకు మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు శివరాత్రి యాదగిరి అనేక జానపద పాటలు రచించినటువంటి వాడు, ఒకసారి మైక్ పట్టుకున్నాం మీరు.